కులం చాటు సమాజానికి చేటు అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు చేస్తాం, ఎవరిని పడితే వారిని తిట్టేస్తాం, వెళ్లి కులం చాటును దాక్కుంటామంటే కుదరదంటూ అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో కులం మాటలు మంటలు రేపుతున్నాయి. తన ఇంటిపై దాడి, అరెస్టు పరిణామాలపై ప్రతినిత్యం స్పందిస్తోన్న అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. పవన్ అండ చూసుకుని చంద్రబాబు కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని గత 10 రోజులుగా ఆరోపిస్తున్నారు అంబటి రాంబాబు. మాకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాపుల్లో, కాపులు మేము ఏం చేసినా ఈయన వల్ల మాకు వచ్చేసి అనుకుంటారు. ఉండదట. 2014లో పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నువ్వు అధికారంలోకి వచ్చాను, మళ్ళా మొన్న పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల నేను అధికారంలో కూడా వచ్చాను, మళ్ళా నేను పవన్ కళ్యాణ్ని అలాగే పట్టు కూర్చుంటాను, నేను అధికారంలోకి వస్తాను అనుకుంటే భ్రమ. కొట్టుకుపోతారు. ప్రజాస్వామ్యం వేవులో కొట్టుకుపోతారు. బాబు కొడుకులు ఇద్దరు రాసుకోండి. ఎవరు కాపాడలేరు, ఆయన కూడా కాపాడలేడు. ఎవరు ఆయన కూడా కాపాడలేడు. అంబటి రాంబాబుకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అది కూడా అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. నోటికొచ్చింది మాట్లాడి కులం చాటుకు వెళ్లి కూర్చుంటామంటే కుదరదన్నారు పవన్ కళ్యాణ్. ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాల వెనక దాక్కున్నారండి. కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు, మతాలు, ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నవారు ప్రతి విషయానికి కులాలను అడ్డు పెట్టుకోవడం సరికాదన్నారు పవన్ కళ్యాణ్.